పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగర ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు షేక్ మస్తాన్ వలీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో మానవ సమాజం సుభిక్షంగా ఉండాలన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాల జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందేశాన్ని గురించి వివరించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక చింతన నేర్పుతోందన్నారు. కఠోరమైనటువంటి తపస్సు, కఠోరమైనటువంటి ఉపవాసాలతో అది పేదవాడ ధనికుడా అనేటటువంటి తారతమ్యం లేకుండా అల్లాని ఇష్టపరచుట కోసం, అల్లాకు భయపడి సమాజంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా 30 రోజుల పాటుగా కఠోరమైన ఉపవాసాలతో సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, ప్రతి మానవుడికి వెలుగు నింపేటటువంటి ఖురాన్ పాక్ యొక్క మాటలతో ముందుకు నడిచేటటువంటి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అల్లాని దువా చేసి ఈ ప్రపంచానికి శాంతినివ్వండి, మానవాళికి మంచి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి దువా చేసేటటువంటి ఒక గొప్ప పండుగ రంజాన్ పండుగ. అటువంటి పండుగ సందర్భంగా ఇవాళ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా శాంతి కోసం దువా చేస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ప్రపంచంలో చాలా దేశాల్లో ముస్లింల మధ్య తారతమ్యాలతో, ముస్లింల మీద దాడులు, ముస్లింల మీద విచక్షణ రహితంగా మరి దాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని దాడులు అంటాం కొన్నా కూడా హత్యలు చేస్తున్నారు అన్నట్టువే న్యాయం. దాన్ని కూడా అల్లా తప్పకుండా ఎవరైతే అటువంటి దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడో, ముస్లింల మీద దాడి చేస్తూ ఉన్నాడో తప్పకుండా అల్లా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఈ భారతదేశంలో కూడా భారత జాతి, భారత స్వతంత్రం, భారత రాజ్యాంగాన్ని కాపాడటంలో అమోఘమైన పాత్ర పోషించినటువంటి జాతి ముస్లిం సామాజిక వర్గం. అది స్వతంత్ర ఉద్యమంలో కానీ బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదటిసారి గుండె చూపించి గుండెకి తూటాలతో బలైనటువంటి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం. కానీ ఇవాళ కొన్ని దుష్ట శక్తులు ముస్లింలను నిరంతరం భయపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మేము వాళ్ళని శిక్షించమనో వాళ్ళని చంపమనో కోట్ల అటువంటి దుర్మార్గ ఆలోచన పరులను మార్చమని అల్లాని ఇవాళ మేము దువా చేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్గా మేము ప్రశాంతంగా నమాజ్ చదువుకుంటూ నల్ల రిబ్బన్లు పెట్టుకొని ప్రతి ముస్లిం కూడా ఇవాళ మా పూర్వీకులు, మా దాయాదులు, మా వాళ్ళు వక్ చేసినటువంటి ఆస్తుల్ని కూడా ప్రభుత్వం అధికారం అనే మతంతో దివాళ దోచుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము దీన్ని వాడి ఎన్ని ఏషాలన్నా వేయండి, అది మా దాయాదులో మా పూర్వీకుల ఆస్తి. వాడి బాబు ముల్లి కాదు, వాడి బాబు బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదు. ఈ జాతి వీడికి భయపడేదేం కాదు. మా ఆస్తులను మేము ఎలా కాపాడుకోవాలో మా ముస్లిం జాతికి తెలుసు.